తీసివేయబడిన వ్యక్తులు, కంపు కొట్టే వ్యక్తులు, ఎక్కడో సముద్రము దగ్గర ఉండే వ్యక్తులు, వాళ్ళు దూరాన ఉండే వ్యక్తులు. ఆ దూరాన ఉండే వ్యక్తులను దేవుడు పిలుచుకున్నాడండి. ఎవరిని పిలవలా దేవుడు. నీవు నేను కూడా ఒకప్పుడు వెలివేయబడిన వ్యక్తులమే, దూరంగా ఉన్న వ్యక్తులమే, పాపాంధకారాల కొరకు పట్టుకుంటే జారిపోయే వ్యక్తులమే, చేపలాగా పారిపోయే అనుభవం కలిగిన వ్యక్తులమే. కానీ యేసయ్య ఏం చేశాడంటే వల వేసి పట్టుకోలే ఆయన, బలవంతం చేసి పట్టుకోడు ఆయన, లేకపోతే గాలం తగిలించి ముక్కుకు ఒక చేపని ఎరయేసి పట్టుకునేవాడు కాదు ఆయన. ఆయన పట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే ప్రేమతో పిలుస్తాడు ఆయన. ప్రేమతో యేసు పిల్లచుచున్నాడు రమ్ము, ప్రేమతో క్రీస్తు పిల్లచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది గా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన. వల వేసి పిలిచాడా? ఏదన్నా ఆశ చూపించి పిలిచాడా యేసయ్య? ఇదిగో డబ్బులు ఇస్తా నీకు, నువ్వు రాన్నాడా యేసయ్య? పిలవలా. క్రైస్తవ్యం కూడా ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తాను, యేసుప్రభుని నమ్ముకో, ఇదిగో ఇది ఇస్తాను, ఇది చేస్తాను నమ్ముకునేది కాదు. ఆ వ్యక్తిలో కార్యం జరిగితే ఆ వ్యక్తి నిజముగా రక్షణను పొందుకొని, నిజమైన సృష్టికర్త, నిజమైన రక్షణ కలిగిన దేవుడు నాకు ఇస్తాడని అనుకుంటే ఆ వ్యక్తి యేసుప్రభుని నమ్ముకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నేను ఏదో చేస్తే రాలా మనం యేసయ్య దగ్గరికి. ఆయన నేను పాపినయ్యా, నా పాపం క్షమించు, మనం పాపిమి అని తెలిసిన తర్వాత రక్షకుడు ఎవడో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఒక రోగం వచ్చిన తర్వాత ఆ రోగం వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోగం తగ్గుతుందో ఆయన దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది. కంటికి రోగం వస్తే కాలు డాక్టర్కి పోతే ఏం చేస్తాడు ఆయన? కంటికి చేయాల్సిన పరీక్షలన్నీ కాలుకు చేస్తాడు. ఉన్న కాలు కూడా పోద్ది, ఆ తర్వాత కన్ను కూడా పోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే పాపము తెలియక పంటి పరీక్ష చేయించుకోవడానికి వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. అంటే కాలు డాక్టర్కో, చెయ్యి డాక్టర్కో, లేకపోతే కంటి పరీక్ష చేసేవాడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెబుతాడో ఏం చేయలేడు. కంటి జబ్బు వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మొబైల్ పాడైపోతే మొబైల్ రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళాలి. మొబైల్ రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళకుండా బేకరీ ఐటెం చేసేవాడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మొత్తమే పాడు చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభువారు బలవంతం చేసి రక్షించేవాడు కాదు, ఎవరిని ఆశ చూపించి రక్షించేవాడు కాదు. వీళ్ళకి ఏమీ ఎరయేలే ఆయన. ఎరయేస్తే ఏమైందంటే చేపకు లోపల ఎరేసి చేప వేస్తారండి, అది ఎక్కడ తగులుతుంది? గాలము నోట్లేదు, పాప అల్లాడిపోదు అది. అదే మనకేసి ఎరేసి నీళ్ళలోకి పంపించి మనకి ఎరేస్తే ఎట్లుంటుంది? కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో ఎంత బాధ పెడతారే, ఎరేసి దాన్ని పట్టుకొని అట్లనే తీసుకొచ్చేస్తారు. ఎంత వేదన వేస్తూ ఉంటుంది, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన చూసినప్పుడు నిజంగా ఏంటి పరిస్థితి అనే స్థితి మనకు కనబడుతుంది. కానీ దేవుడు ఎరేసో వలయేసో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలే, ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు స్వచ్ఛందంగా. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? స్వచ్ఛందంగా రక్షించబడటమే, స్వచ్ఛందంగా మారు మనసు కలిగి ఉండటమే, స్వచ్ఛందంగా నీ ఇష్టమైతే నువ్వు వస్తావు అంతే. పిలుస్తాడు ఆయన. నేను రానంటే ఏమంటాడు ఆయన? వెళ్ళిపో అంటాడు. నేను రానయ్యా అని అంటే ఆయన అంటాడు, దట్ ఈజ్ యువర్ చాయిస్, నీ ఇష్టం. అందుకే యేసుప్రభువు అంటాడు, తలుపు తెరిచి ఉన్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను వాడి దగ్గరికి వస్తా, ఎవరైనా తలుపు తడితే నేను తీస్తా అంటున్నాడు. కాబట్టి దేవాతి దేవుడు మూడవ అద్భుతం ఏంటంటే వీళ్ళను నలుగురు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళ నలుగురు దగ్గరికి అయినా వెళ్ళింది. యేసుప్రభువుకి ఎంతమంది శిష్యులు? 12 మంది కాదు యేసయ్యకు, 70 మంది శిష్యులు. యేసయ్యకు 70 మంది శిష్యులు, సామాన్యులు కాదు వీళ్ళందరూ. యేసు 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం కనపడడం 12 కనపడుతుంది ఇక్కడ. యేసయ్యకు 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యులలో
యేసయ్య వీళ్ళని తిడుతున్నాడని మ్యాక్సిమం 58 మంది వెళ్ళిపోయారు. 58 మంది వెళ్ళిపోయినారు. మిగతా ఎంతమంది మిగిలారు? ఈ 12 మంది మిగిలారు. గట్టిగా నిలబడింది 12 మంది. తర్వాత ఎవ్వరు కూడా మిగలలేదు. తర్వాత చూడండి, మత్తయి సువార్త మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ కూడా సేమ్ అదే వర్డ్స్ ఉంటాయి. ఆయన గలిలయ సముద్ర తీరం వెళ్తుండగా జాలరులు ఇక్కడ కూడా మార్కు సువార్తలో కూడా రాయబడింది ఏంటిదంట? జాలరులే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ 12 మంది ఎలా వచ్చారు చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. అదే అద్భుతం. జాలరులు, వెలివేయబడిన వారు, దేనికి యోగ్యత లేనివారు, అంత పేరు ప్రఖ్యాతలు లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సామాన్యంగా లోకంలో చూస్తే పెద్ద వాళ్ళని ఏర్పాటు చేసి శిష్యులుగా పెద్దవాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళని తీసుకొస్తారు. కానీ యేసయ్య చిన్న వారిని ఏర్పాటు చేసుకుని. చాలామంది అంటారు, మీ యేసయ్యకు గాడిదైన వాహనము, మాకు చూడు సింహాలు ఉన్నాయి, మాకు నెమళ్ళు ఉన్నాయి, మాకు పులులు ఉన్నాయి అంటారు. మా యొక్క వాళ్ళకు వాహనాలు ఇవే, మీ యేసయ్య గాడిదనా అని అంటారు. కానీ యేసయ్య దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా, మనతో సమానుభావుడిగా ఆయన వచ్చాడు. మనతో సమానమైన వ్యక్తిగా వచ్చాడు ఆయన. కాబట్టి ఆ దేవాతి దేవుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 3వ అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును పంపవలనని 12 మంది నియమించాను. వారి పేర్లు ఇప్పుడు వస్తున్నాయమ్మా. పేతురు అని పేరుబడిన సీమోను, జబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. వీరిద్దరికి బోయనెర్గేసు పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరియమేడు వారని అర్థము. పేర్లు ఒక్కొక్కలే. ఆంద్రియా, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయు, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు, యోధ, పేతురు. 12 మంది వచ్చారా మనకు? ఈ 12 మంది ఎవరు? వీళ్ళందరూ పెద్దోళ్ళు కాదు, సామాన్యులైన వ్యక్తులను యేసయ్య చేసుకున్నాడు. చదివే రాదంట, పామరులు వాళ్ళు. చదువు రాదు. ఈ చదువురాని పామరులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ప్రైజ్ ద లార్డ్. చదువురాని పామరులు ప్రపంచాన్ని తలకిందులు చేసి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరికి ఏ విధంగా చెప్పాలో తెలియదు, ఏ వ్యక్తికి సువార్త ఎలా ప్రకటించాలో తెలియదు, ఏ వ్యక్తికి యేసు ప్రభు గురించి చెప్పాలో తెలియదు అసలు వాళ్ళకి. పామరులు వీళ్ళు, చదువురాని వ్యక్తులు, జ్ఞానం లేదు. ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు మనం ఏమంటాము? చదువు రాకపోతే మన పక్కన వచ్చి గొడ్డేసుకొని పైన ఒక టవల్ వేసుకొని ఎట్లా పెట్టుకొని కూర్చున్నానుకండి, ఎవరైనా పల్లెటూరు బయట అని అనుకుంటాం. స్త్రీలు కూడా పాపం వాళ్ళు బయట చెంగేసుకొని మంచి గట్లు వేసుకొని వాళ్ళు చూడడానికి అలాగ ఉన్నారనుకో, పల్లెటూరామా అని వారిని కొంచెం రెక్లెస్గా మాట్లాడే పరిస్థితులు కనబడతాయి. కానీ యేసుప్రభు ఏర్పాటు చేసుకుంది వాళ్ళని, అద్భుతం చేస్తూ వచ్చాడు. అయితే యేసుప్రభుకి ఎంతమంది శిష్యులో చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 10:17 చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా మాకు
నీ నామమును మాకు లోబడుచును అని చెప్పగా ఎంతమంది శిష్యులు అండి వీళ్ళకు? యేసయ్యకు 70 మంది. కన్ఫర్మ్ అయిపోయిందా? తెలుసా ఇప్పటి వరకు? 70 అని తెలియదు. 70 మంది శిష్యులు యేసయ్యకు వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా దెయ్యాలు గడగడలాడిపోతున్నాయ్యా, నీ నామం వల్ల దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అసలు మామూలుగా లేదు పరిస్థితి, ఇంకా నీ దగ్గరే ఉంటాం మేము, దెయ్యాలు పోతుందంటే మామూలు విధానమా? అందరికీ పోవు. ఆయన నామమున వారు స్వస్థపరుస్తూ వచ్చారు, ఆయన నామమున కార్యాలు జరుగుతూ వచ్చాయి, కాబట్టి మేము చేస్తున్నామయ్యా అని చెప్పగానే యేసయ్య అంటున్నాడు, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారాన్ని అనుగ్రహించినాను చెప్తున్నాడు ఆయన. సాతాను బలము నుంచి, తేళ్ల నుంచి నేను మీకు బలము సాతాను తొక్కడానికి అనుగ్రహిస్తున్నా బలం. మీకు బలము ఏది కూడా మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక మాట మాత్రం యూ షుడ్ రిమెంబర్ వన్ వర్డ్, అది మాత్రం మర్చిపోవద్దు అని చెబుతూ, అయినను దెయ్యములు మీకు లోబడుచునువని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడినవని సంతోషించండి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మనం ఎందుకు సంతోషించాలా? మన పేరులు జీవగంధములో రాయబడి ఉన్నాయని సంతోషించాలా? జీవగంధములో రాయబడినని సంతోషిద్దాం మనం. అదొక్కటే మన యొక్క బాధ్యత. రేపు దినాన దేవుడు రిజిస్టర్ లెక్కేస్తాడు, లెక్కేసి చూస్తాడు. అప్పుడు పేరు లేకపోతే ఏం చేస్తాడు ఆయన? ఆయన పేరు లేకపోతే ఏమీ తీసుకుపోయి వేసేస్తాడు నరకంలో. ఇప్పుడు ఉదాహరణకి ట్రైన్ ఎక్కామండి, బస్సు ఎక్కుతున్నాం, మనం వెళ్తున్నాము, ఫస్ట్గా ఏం చేస్తాము? రిజర్వేషన్ చేసుకోవాలి కదా, రిజర్వేషన్ చేసుకోవాలి. రిజర్వేషన్ చేసుకొని బెర్త్ నెంబర్ ఇది, సీట్ నెంబర్ ఇది, ఇదిగో నాది ఇది అన్నట్లుగా చేసుకుంటే అప్పుడు మనం పోయి చక్కగా పోయి కూర్చోగలం. బస్సులో అయితే ఆయన డ్రైవరు లేకపోతే క్లీనర్ వచ్చేసి, ఏంటండి మీది టికెట్ ఎక్కడా అని అంటాడు. మీ టికెట్ ఎక్కడా అనగానే, లేదని నేను చేసుకోలేదంటే, దిగిపో అంటాడు. ఇంకా ఏమన్నా కొంచెమన్నా మర్యాద ఇస్తాడా? దిగిపో అంటాడు. ఏం మర్యాద ఉండదు, మర్యాద లేదేం లేదు, పా అని అంటాడు. జీవగంధములో పేరునైన మనము సంతోషించాలి. దేవుడు అంటున్నాడు, అయినను దెయ్యములు లోపడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడినవని సంతోషించండి అని వారితో చెప్పాను. మనం వాటి విషయంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. కాబట్టి ఈ దినాల్లో మనము దేవుని గ్రంథంలో నా పేరు ఉంది, దేవుని యొక్క చిత్తములో నా పేరుంది, దేవుని యొక్క గ్రంథంలో నా పేరుంది, కాబట్టి నేను పరలోకానికి వెళ్తా అని నిశ్చయిత. అంటే పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధత కలిగిన వాడే పేరుంటుంది. మిగతా ఏదైనా పొరపాటు చేస్తే ఏం చేస్తారు? తీసేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు కాలేజీకి లేకపోతే స్కూల్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బయట తిరుగుతా ఆబ్సెంట్ అయిపోతూ చెడ్డ కార్యాలు చేస్తూ చెడ్డ పేరు తీసుకొచ్చి కాలేజీకి టీచర్లను బాధ పెడుతూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ పేర్లు ఏం చేస్తారు? తీసేస్తారు. మన జోనా పేరు కూడా తీసేయాలని ట్రై చేస్తారు. ఇప్పుడు వాళ్ళ మేడం ఫోన్ చేసింది, ఫోన్ చేసి, సార్ జోనా పేరు తీసేస్తున్నాం, మేము డ్రాప్ లిస్ట్లో పెట్టుకుంటామన్నది. అమ్మ కొంత వెయిట్ చేయండి అమ్మ, తీసుకొచ్చి వదిలిపెడతాం, మా వాడికి కొంచెము ఇబ్బందిగా ఉందని చెప్పా. తీసేస్తుందంట ఆయన పేరు. అట్లే విధంగా మనము కూడా కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ పొరపాటు ఏమైనా చేసి రాకుండా మనకు తీసేస్తారు. యేసయ్య కూడా జీవగంధంలో పేరు కూడా ఆయన రాసినోడు ఏం చేయగలడు? తీసివేయగలడు. అందుకే మోషే అంటాడు, అయ్యా ప్రభువా నా పేరు తీసేయి కానీ ఆ ప్రజలను మాత్రం అనద్దయ్యా, ఏమి నా పేరు తీసేయి అంటాడు. జీవగంధంలో పేరు కూడా తీసేయగలడు ఆయన. అంటే ఎట్లుండాలి క్రైస్తవ జీవితము? చాలా భక్తిగా ఉండాలి. తీసేయగలడు ఆయన. నమ్ముకున్నాను, అయిపోయింది, రక్షించబడ్డానంటే కాదు. రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, అయిపోయింది, బాప్తిసం తీసుకున్నానంటే వచ్చేస్తుందా పరలోకము? రాదు. జీవగంధములో పేరు తీయడానికి, ఎక్కించడానికి ఆయనకి అధికారం ఉంది. కాబట్టి జీవగంధంలో పేరు రాయబడినందుకు సంతోషించండి. మీరు దెయ్యాలు లోబడుతున్నాయని, ఏదో జరుగుతున్నాయి, డబ్బు బాగుందని, ఆస్తులు బాగున్నాయి, ఉన్నతమైన స్థితిలో ఉన్నానని చెప్పి కొంతమంది చర్చీలకు రారు, ప్రార్థనలో ఉండరు, దేవుణ్ణి నమ్ముకోరు. రక్షించబడ్డాక సాలింగా బాప్తిసం తీసుకున్నాక అయిపోయింది అనుకున్నారు. కానీ కొత్త ప్రక్రియ మామూలుగా లేదు. ఇప్పుడు ఇది
ఇది కూడా నేను కొత్తగా ఈ వాక్యం ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది, నిజమే కదా అనిపిస్తూ ఉంది. కొంచెం భయం ఏర్పడే పరిస్థితులు వస్తాయి మనకిప్పుడు. రక్షించబడిన, బాప్తీసం తీసుకున్నా, నీవు సరిగా ఏదోదే చేస్తున్నా కాదు, కానీ జీవ అంతం వరకు సహించుకునేవాడే రక్షించబడును అనే మాట ఉంది బైబిల్లో. అంతవరకు సహించుకునేవాడు రక్షించబడు. ఆ వ్యక్తుల పేర్లే జీవగ్రంథంలో ఉంటాయి, మిగతా వాళ్ళ పేరు. అందుకే పౌలు గారు అంటారు, ఆయన నా యొక్క పరుగును నేను కడముట్టించి విశ్వాస యాత్రను సాగించాను, విశ్వాస యాత్రను సాగిస్తూ వచ్చాను నేనని ఆయన చెబుతూ ఉంటాడు. నా కొరకు జీవ గ్రంథములో నా పేరు ఉంది, జీవ కిరీటం నా కొరకు సిద్ధపరచబడింది అని దేవుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు చేసిన 3వ ఆశ్చర్య కార్యం ఏంటంటే, పామరులను, పనికిరాని వారిని, యోగ్యత లేని వారిని, త్రీసివేయబడిన వారిని, వెలివేయబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకున్న తర్వాత 70 మందిని ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మిగతా వాళ్ళు ఏమైపోయినారు? ఈ కఠినమైన శిక్షకు తట్టుకోలేకపోయినారు. కఠినమైన పరిస్థితి ఆయన దగ్గర ఉండాలంటే కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. తట్టుకోలేకపోయి తర్వాత ఏం చేస్తారు తెలుసా? విడిపోయే రేసులో నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఈ 12 మాత్రమే నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 12 మాత్రం నిలబడ్డారు. ఆ 12 మాత్రమే స్థిరపరచబడ్డారు. వీళ్ళు అనుకున్నారు, మంచిగా ఆహారం దొరుకుతుంది మాకు యేసయ్య దగ్గర, ఎక్కడికి పోయినా భోజనం పెడుతున్నారు, ఆయన ఊరికే స్తోత్రం అంటే చాలా ఆహారం వచ్చేస్తుంది, ఇంకా మాకెందుకు ఇంకా అవసరమా అనుకొని ఉండే పరిస్థితి. కానీ రక్షణ లేదు వీళ్ళకి. దేవుడు చెప్తున్నమాట, మీరు బాగానే దెయ్యాలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి అంటున్నారు, కానీ మీ పేరు మాత్రం జీవగ్రంథంలో రాసినందుకు గుర్తుపెట్టుకోండి, అది మీకు సంతోషం. ఇంకా ఏదో సంతోషం కాదని ఆయన చెబుతున్న మాట చాలా ఉత్తేజకరమైన మాటగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు చేసిన 3వ అద్భుతంలో, 3వ ఆశ్చర్య కార్యంలో ఎన్నో మెట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది మాత్రమే స్థిరపరచబడ్డారు, 12 మంది మాత్రం నిలబడ్డారు, నిలదొక్కున్నారు. వారిలో కూడా ఒకళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు కూడా పాపం, వాళ్ళల్లో ఒక వ్యక్తి, కానీ తెలియదులే పాపం అతనికి కూడా. ఇస్కరియోతు యూదా ఏమనుకున్నాడు? ఆయన ఏమనుకున్నాడు? ఇస్కరియోతు యూదా పాపము సాతాను ప్రవేశించి అతన్ని తప్పించేసింది. తను ఇబ్బంది పడుతూ తన తర్వాత పశ్చాత్తాపడి ఉరేసుకుంటూ వచ్చాడు. ఇక అతని జీవితం ఏమైపోయిందో మనకు తెలియదు, కానీ 11 మాత్రం నిలబడ్డారు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని 12 మందిని స్థిరపరచి పెట్టుకుంటారు. వాళ్ళందరూ పామరులే. ఈరోజు రక్షించబడిన నేను కూడా ఒకప్పుడు దేనికి యోగ్యత లేని వ్యక్తులం, కానీ ఈరోజు జీవగ్రంథంలో పేరు రాశాడని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. దేవా, నా పేరు జీవగ్రంథంలో రాశావయ్యా, అది కొట్టివేయబడకుండా సాయం చేయి అనే యొక్క నిదానంతో మనం ముందుకెళ్ళాలి. అనే యొక్క వేదనతో మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. అందుకే ఎక్కడ పొరపాటు చేస్తున్నా, ఎక్కడ తప్పు చేస్తున్నా కూడా మనకు భయం ఉండాలి. భయం ఉండి ఆ భయముతో దేవుడి సెల్లో మనం అడిగే అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేయగలడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు చేసిన 3వ ఆశ్చర్య కార్యము, పామరులను ఏర్పాటు చేసుకున్నాడు, వారిని సిద్ధపరిచాడు. ప్రపంచవ్యాప్తంగా వారిదే గొప్ప. ప్రపంచంలో వారందరూ వెళ్ళిపోయినారు, అంతే 12 మంది. పేతురు గారు ఎక్కడున్నారు? ఇశ్రాయేల్ దేశంలో పేతురు గారు ఉండి అక్కడనే పరిచర్య చేశారు. ఆంద్రియా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, బర్తలేమయ్య వేరే దేశం వెళ్ళిపోయాడు, తోమా ఇండియాకు వచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయినారు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయి తెలియకపోయినా, ఆ ప్రాంతం మీద తెలియకపోయినా, ఆ ప్రజలెవరో తెలియకపోయినా, దేవుని కొరకు మేము పరిచయం చేయాలా, మా పేరు జీవగ్రంథంలో ఉండాలా, అందుకే మనం సేవ చేసినా, నడిచినా, ఏది చేసినా గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఏమైనా అడిగారనుకోండి, ఎందుకయ్యా మీరు యేసు ప్రభు గురించి సువార్త చేస్తున్నారో, కారణం ఏందయ్యా అంటే, యేసు ప్రభు మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడు, మీ కొరకు మా కొరకు త్యాగం చేశాడు. ఆయన జీవగ్రంథంలో పేరుందని, ఆయన జీవగ్రంథంలో ఆ పేరు పోగొట్టుకోకుండా ఉండడానికి మేము ప్రయాసపడుతున్నాం. మీరు కూడా నరకం వెళ్ళకుండా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దాని కొరకే ఈ యొక్క ఎంపర్లాట, మాకు ఈ యొక్క బాధలు ఇవన్నీ మాకు. అందుకే ఇంకా దేనికి మాకు ఏమన్నా వస్తుందా, ఎవరైనా ఏమైనా ఇస్తారా అంటే ఏమీ లేవు.
ఈరోజు ప్రవీణ్ గారి గురించి పాపం ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కల్వరి మినిస్ట్రీస్ దైవజనులు ప్రవీణ్ గారి గురించి చాలామంది అతి విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎలాంటి వ్యక్తి అసలు? ఆయన అంటున్నారు ఈరోజు ఆయన అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త, నిజం చెప్పేవాడు కాదు, సరైన వ్యక్తి కాదు అంటున్నారు. నిజంగా ఇలా మాట్లాడే వారిలో ఆయనకున్న క్వాలిటీస్ ఒక్కరికి కూడా లేవు. వీళ్ళకి మాట్లాడే వాళ్ళలో ఒక్కరికి కూడా క్వాలిటీస్ లేవు. ఎలా చెప్పగలను తెలుసా నేను? ఆయన ఈరోజు ఆయన చేసిన పరిచర్య వలన వేల మంది రక్షించబడ్డారు. వేల మంది ఎంత ఆదరించబడ్డారో, ఎంతగా రక్షించబడ్డారో. నేను విన్న సాక్ష్యం ఏంటంటే, కువైట్ నుంచి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. కువైట్ నుంచి ఫోన్ చేసి, అయ్యా నేను వాక్యాలు వినేది, ప్రవీణ్ గారి వాక్యాలు లైవ్లో ఎక్కిపిస్తూ ఉంటాను, ఆ తర్వాత మీ వాక్యాలు వింటూ ఉంటాను, ఆ తర్వాత ఆ తండ్రి సన్నిధి షాలేం రాజు ఆ అన్న వాక్యం కూడా వింటున్నా అని చెప్పింది. సరేనమ్మా, ఎలా రక్షించబడ్డావు నీవు అని అడిగా. అస్సలు మేము ముస్లిమ్స్ అయ్యా, మహమ్మదీలం మేము. యేసుప్రభు అంటే నాకు పడదు అసలు, యేసుప్రభు గురించి తెలియదు అసలు. యేసుప్రభు గురించి పక్కన నువ్వు చెప్పినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను కువైట్లో పనిచేస్తున్నా. అయితే నాకు చాలా వేదనకరమైన పరిస్థితి వచ్చింది, చాలా కష్టం వచ్చింది, బాధ వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది. ఆ సమయంలో నా పక్కన ఉన్న ఒక క్రిస్టియన్ లేడీ నాకు కొన్ని మాటలు చెప్పింది. యేసుప్రభు నమ్ముకమ్మా, దేవుడు సాయం చేస్తాడు, నీ స్థితి మారుస్తాడు, నీ జీవితం మెరుగవుతుంది, కుటుంబం బాగుంటుంది, ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడు అని చెప్పినప్పుడు పట్టించుకోలే నేను. ఆమె ఏం చేసిందంటే ప్రవీణ్ గారి వీడియోలు చూపించిందయ్యా. ఆ వీడియోలు చూసినప్పుడు ఆయన చెప్పే వాక్యము, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, ఈ యొక్క ప్రవచనాలు నేను విన్నప్పుడు నా జీవితంలో ఏదో తెలియని కార్యం జరిగింది. అప్పుడే నాకు అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది, స్వస్థపరచబడ్డానయ్యా నేను అని చెప్పింది. మరి ఇంక అంతేనమ్మా, ఏమైనా చేస్తున్నావు అంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు నేను యేసుప్రభువుని వదిలిపెట్టలా అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఒక సాక్ష్యం కాదు, ఎన్నో సాక్ష్యాలు. ఈరోజు ఆయన అనేక మంది క్రైస్తవులు చీడ పురుగులాగా ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళు మంచి చేసినప్పుడు పట్టించుకోరండి. మంచి మాటలు అది నెరవేరితే ఏమంటారంటే, ఒక్కరు కూడా మాట్లాడరు, ఏ ఒక్కడు కూడా మాట్లాడేవాడు ఉన్నాడు. నెరవేరితే, అది నెరవేరినప్పుడు, జరిగినప్పుడు, గొప్ప కార్యాలు, అద్భుతాలు జరిగినప్పుడు, వాక్యం బాగా పంచుకున్నప్పుడు ఏ ఒక్కరు మాట్లాడరు. ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా తక్కువ. ఎంకరేజ్ చేస్తే ఎక్కడా వీళ్ళు పేరు వచ్చేస్తుందని ఎంకరేజ్ కూడా చేయరు. కానీ ఎక్కడో గనక సైతాను గనక శోధించి పొరపాటు జరిగిందనుకోండి, అప్పుడు కాకులన్నీ గుమిగి ఉన్నట్లుగా, కాకులను ఐక్యత ఉంటాయి కాకులకు. ఒక కాకి ఏం చేస్తుంది? ఒక కాకి పాపము, నేను ఇంటి దగ్గర నేను ఒక స్వీట్ కాదు, ఏదో చిన్న పీస్ ముక్క చికెన్ ముక్క తింటుంటే ఒక కాకు వచ్చింది. ఆ కాకి గోడ మీద ఉంది, నన్ను చూస్తూ ఉంది, ఎట్లనే దీనంగా చూస్తుంది, నాకు పెట్టవా అన్నట్టు చూస్తూ ఉంటే నేనేం చేశానంటే, సరే ఆ ముక్క దాన్ని పెడదామని తీసుకుపోయి అక్కడ పెట్టానంటే తినకుండా ఎగిరిపోయింది. ఏంటబ్బా తినలేదు, ఏంటిది అనుకున్నా నేను. సరే ఈ కాకుల పద్ధతి తెలుసు కదా, మరలా ఎవరైనా వస్తుందేమనుకొని కావు 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 అన్నది, కావు 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 అన్నది. అలా కావు కావు అనగానే 5 కాకిలు వచ్చాయి. 5 కాకులు అలా రాగానే తీసుకొని వెళ్ళిపోయినాయి. ఒక కాకి దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ కలిసి తింటా ఉన్నాయి. చూడండి, కాకుల ఐక్యత ఉంది, చెదలు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే చెదలుగా పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా చాలా వేదనకరమైన పరిస్థితి. ఎవరైనా మేలు చేసినప్పుడు అన్యజనులు మేలండి. నిజంగా అన్యజనులు వీటి గురించి వాళ్ళ యొక్క వ్యక్తులు, వారి యొక్క సంబంధమైన విశ్వాసం కలిగిన ఆ పూజారులు కానీ, లేకపోతే జాతకాలు చెప్పేవారు కానీ, వాళ్ళు కానీ ఏమైనా చేసి పొరపాటు, వీళ్ళు ఒక్కటి కూడా మాట్లాడరు తెలుసా మీరు? ఏ ఒక్కడు కూడా మాట్లాడరు. వారు మనకొద్దు, మనకు సంబంధం లేదు అని మౌనంగా వాళ్ళు దాచిపెడతారు. మా దేవుడికి అవమానం వస్తుంది, మేము దాచిపెట్టాలని చెప్పి దాచిపెట్టి వారి క్రమాన్ని వారు జరిగిస్తూ ఉంటారు. నిజంగా ఈ క్రైస్తవ్యానికి వచ్చేసరికి మేమే పెద్ద భక్తి పరులం అన్నట్లు, మేమే పెద్ద గొప్ప వాళ్ళం అన్నట్లు ఏం చేస్తారంటే, చిన్న పొరపాటు జరిగినా దాన్ని ఎంతగా బీభత్సంగా చేసి చూపిస్తారో. బాధాకరమైన సంఘటన ఇది, చాలా వేదనకరమైన సంఘటన ఇది. ఎంతోమంది దైవజనులు కష్టపడి దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉంటే ప్రోత్సహించేది ఉండదు.
విశ్వాసులు కూడా ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు సంఘములో ఏం చేస్తారు తెలుసా, ఇదిగో ఏమో పొరపాటు చేసి ఆమెతో మాట్లాడరు, వాళ్ళతో మాట్లాడరు, దూరం పెట్టేస్తారు. చాలా వేదనకరమైన సంఘటన. దేవుడు ఏం చేశాడండి, సమరయ స్త్రీ ఏం చేశాడు, ఆయన పేతురు అబద్ధమాడి బొంకుతామని చెప్పాడు. మరలా యేసయ్య బొంకుతామని చెప్పేసి యేసయ్య ఏం చేశాడు, ఆయన పేతురుని తీసుకొచ్చి పేతురికి మరలా చేపలు కాల్చి పెట్టాడు. ఆయన ఆ ప్రేమ ఉందా ఈ దినాల క్రైస్తవులకు? లేనే లేదు, ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకొని వస్తూ ఉన్నారు. అరే అక్కడ ఇబ్బంది పడి నశించిపోయి నలిగిపోయి బాధపడుతుంటే ఓదార్చేది ఉండదు, ఓదార్చే మాటలు రాకుండా మీద పడి మన తోడేళ్ళలాగా తినేసే పరిస్థితి కనబడతా. చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఏదైనా జరిగినప్పుడు మాట్లాడి ఆదరించి ఓదార్చాలి. అలా కాదులే, ఇక ఏదైనా జరిగించవచ్చు, మీరు గొప్పవాళ్ళు అని చెప్పే మాటలు మనము మాట్లాడే మాటలు ఉండాలి, కానీ జరిగే ప్రక్రియ ఉండదు. అంటారు చాలామంది, సేవకులకు రాజకీయాలు అవసరమా అండి అంటారు, ఈ ప్రవచనాలు అవసరమా అండి అనే మాటలు ఉన్నాయి. అయితే మనం ఈ 70 ఉపవాస ఎలీషా గురించి, ఏలియా గురించి మనం విన్నాం. ఎలీషా కొంతమంది రాజుల దగ్గరికి వెళ్ళాడు. రాజుల దగ్గరికి నువ్వు రాజు అవుతావు అన్నాడు, నువ్వు రాజు కావు అన్నాడు. అవసరమా ఎలీషాకు రాజకీయం అవసరమా? ఎందుకు చెప్పాడు? ప్రజల క్షేమం కొరకు, ప్రజల మేలు కొరకు చెప్పాడు. జరుగుతూ వచ్చింది. ఇర్మియా చెప్తున్నాడు, మీరు బబులోనుకు వెళ్ళమని చెప్తున్నాడు యేసయ్య. మీరు వెళ్ళట్లా, ఇక్కడే ఉంటున్నారు, మీరు వెళ్ళకుండా ఉంటే చచ్చిపోతారని చెబితే అక్కడున్న వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా, నువ్వేంటి మంచి మాటలు రావా నీ నోట్లో నుంచి, ఎప్పుడు ఇలాంటి మాటలే వస్తాయా అని మాట్లాడితే ఆయన కొట్టి బొండల్లో వేస్తారు. కొట్టి బొండల్లో వేసినప్పుడు కింద ఒక చాలా లోతైన దాంట్లో వేసినప్పుడు ఆయన చెప్పిందే జరుగుతుంది. ఈ దినాల్లో ప్రపంచంలో దేవుని యొక్క కార్యాలను చెడగొట్టేది క్రైస్తవులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాళ్ళు ఎవరు కాదు చెడగొట్టేది, ఇతరులు. మన కన్నును మనమే పొడుచుకుంటున్నాం. మన కన్నును మనమే పొడుచుకొని మన యొక్క బండారాలను బయట మనమే పెట్టుకుంటూ ఉన్నాం. దానివల్ల చాలా దెబ్బ క్రైస్తవ్యానికి, దానివల్ల చాలా పాడైపోయే పరిస్థితి కనబడుతుంది. ఒకరినొకరు మేమేదో సాధిద్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఓదార్చి ఆదరించి సరిచేయాలి. అందుకే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇతరులను వారు ఏమైనా చేసుకొని ఎప్పుడు నేను పట్టించుకోను, కానీ ఆదరిస్తా. ఎందుకంటే యేసు ప్రభు పేతురుని ఎలా ఆదరించాడు, అదే యేసు ప్రభు రీతిలో మనం ఉన్నట్టయితే ఇంకా పేతురికి ఉండేది మామూలుగా ఉండే, ఎటుండో పక్కన, నువ్వు చెప్పినా కూడా చేయలేదే, నువ్వు చెప్పినా కూడా నీ బతికింటేనా అని పక్కన పెట్టేవాళ్ళం. పేతురుని పెట్టినట్లుగా పేతురు దగ్గరికి వెళ్ళి, యేసయ్య అయ్యా ఏం కాదులే, మరలా నీ పేరు క్యాఫాయేగా, పొరపాటు జరుగుతూ ఉంటాయి, ఏం కాదు, క్యాఫా కాదు, నువ్వు క్యాఫాగా మారుతావని ధైర్యపరిచాడండి. ఈరోజు ధైర్యపరిచేవారు ఎవరున్నారు? ధైర్యపరిచే గుంపులు ఎక్కడున్నాయి? ఈరోజు పుల్లలు పెట్టి పొడిచి చంపేవాళ్ళే తప్ప ధైర్యపరిచే వ్యక్తులు ఒక్కరు కూడా కనిపించదు. ఎన్నో సంఘటనలు చెప్పిన మాటలు నెరవేరుతూ వచ్చాయి, ఎన్నో జరుగుతూ వస్తాయి, కానీ అవన్నీ పట్టించుకోరు. కానీ ఎక్కడో జరిగిన సంఘటన బట్టి తప్పును చూసి వెతికి చూస్తారు. కాబట్టి ఇలాంటి సంఘటన మనకు ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకుంది. పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన జాలర్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఓదార్చి ఆదరించి పేతురునంట స్థిరపరిచి బలపరిచాడు. మనం పడిపోయే వారిని లేవనెత్తాలండి, కురింగిపోయిన వారిని లేవనెత్తాలా, ఆదరించాలి మనము. నువ్వు ఎప్పుడు ఒకరి మీద ఒకరు మాట్లాడమేనా, ఈయనిట్లా పరిస్థితి చాలా దుర్మార్గమైన చర్య. క్రైస్తవ్యాన్ని చెడగొట్టేది ఎవరో కాదు, మనోళ్ళే. ఇది నేను చెప్తున్నా ఖచ్చితంగా. పాడైపోతుంది సంఘం పాడైపోతూ ఉంది. ఇతర దేశాల్లో మీరు చూసుకోండి, ఇతర దేశాల్లో ఇది ఆంధ్రప్రదేశ్లో అతి విస్తారంగా జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో భయంకరంగా. ఇతర దేశాల్లో చూస్తే ఎందుకు అంత క్రైస్తవం విస్తరించింది అక్కడ? కారణం ఏంటి అంటే, అక్కడ ఎవరైనా ఏదైనా చేస్తే వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఆదరించి ఇట్లా కాదయ్యా అని చెప్పి వారు బలహీనలైపోతే వారిని ఓదార్చేవారు. కానీ ఇక్కడ బలహీనలైపోతే ఓదార్చడం కాదు,
దిగమింగేస్తారు. పాము ఎట్లా తన పిల్లల్ని తాను మింగేస్తుందో అట్లా మింగే పరిస్థితి కనబడుతుంది. తన గుడ్లు తాను మింగినట్లుగా కనబడే పరిస్థితులు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం చాలా వీటి గురించి భారంతో ప్రార్థన చేద్దాం ఈ దినాల్లో. ఈ 2023లో నేను జరిగే సంఘటన గురించి ఆల్రెడీ 10 విషయాల గురించి మీకు చెప్పడం జరిగింది. 10 విషయాల గురించి. దాంట్లో ఈ పాయింట్ ఉంటుంది, క్రైస్తవులు ఒకరినొకళ్ళు దూషించుకొని ఇబ్బంది పెట్టుకొని పాడైపోతారని చెప్పడం జరిగింది 2023లో జరగబోయే సంఘటనల గురించి. అది చివరి ఎండింగ్ వచ్చేసరికి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో రీతిలుగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఇబ్బంది కనిపి మేమే పరిశుద్ధులం భక్తులం అన్నట్లు. నువ్వు పరిశుద్ధుడు కాదు, భక్తి కాదు, నీ జీవగంధం నీ పేరుందో లేదో చూసుకో ఫస్ట్. అలా నిలబడితే మన బతుకు బాగుంటుంది. లేకపోతే సరైన విధానంగా ఉండము. మనం అసలు యేసయ్య మనల్ని ఎలా ఉండమన్నాడు, ఏ విధంగా ఉండమన్నాడు అనే దాని కొరకు ప్రయాసపడాలి. మనం ప్రయాసపడితే క్రీస్తు మాటల కొరకు ప్రయాసపడాలి. ఆయన నా ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇతరుల గురించి మనకు సంబంధం లేని చర్య అసలు అది ఉన్నతమైన ఆలోచన కాదు. ఆదరించాలా, ఓదార్చాలా, నిలబెట్టాలి. మనం అలాంటి కృప మనకు కలిగి ఉండాలి. ఈరోజు ఒక సాక్ష్యాన్ని కూడా నిన్న చెప్పానో లేదో మరి, ఓ చెల్లి లక్నో నుంచి చెప్పానమ్మా, లక్నో నుంచి ఒక పాప ఫోన్, తన పేరేం పేరు, నందిని, ఫోన్ చేసింది. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడే ఫోన్ చేసింది కదా. మరలా ఆ పాప చెప్తున్న సంఘటన చాలా మంచి విషయాలు పంచుకుంటూ వచ్చింది. అంటే దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. చాలామంది సాక్ష్యాలు పంచుకోవడానికి ముందుకు రారు, కొంతమంది ముందుకు వస్తారు, కార్యం జరిగించబడతాయి వారికి. అయితే ఈ సహోదరి సాక్ష్యము పంచుకుంటూ వచ్చింది. పంచుకున్న తర్వాత, అయ్యా మీకు ప్రార్థన చేయమని చెప్పాను, నేను నడవలేని పరిస్థితి, నీరసంగా ఉన్నాను, అసలు నా వల్ల కాదు, అసలు మంచం మీద పడుకొని చదువుతున్నాను, రేపు దినాన్ని నాకు ప్రాక్టికల్, నేను అలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అసలు. కానీ మీకు ఫోన్ చేశాను, ఆ రోజు మీరు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తాను, ఉదయకాలం 12 గంటల ఆ ప్రాంతంలో. ఆ సమయంలో మీరు ప్రార్థన చేసుకోవడానికి అమ్మ బాటిల్ ఉంటే, వాటర్ ఉంటే తీసుకున్నారు. ఇప్పుడు చెప్తుంది పాస్టమ్మ గారు మాట్లాడితే, బాటిల్ ఉంటే తీసుకోండి అమ్మా అని చెప్పారు. అయితే నా దగ్గర అప్పుడు బాటిల్ లేదయ్యా, బాటిల్ ఉంది, బాటిల్లో 4 సుక్కలు ఉన్నాయండి, వాటర్ 4 డ్రాప్స్ ఉన్నాయి, కొంత ఉంది అంతే, కొంచెం వాటర్ ఉంది, అంతే తప్ప ఇంకేమీ లేదు. కిందికి వెళ్ళి తెచ్చుకోవాలంటే అంత శక్తి లేదు, నాకు అంత శక్తి లేదు, ఓపిక లేదు, తెచ్చుకొని చేత కావట్లేదు. ఆ పక్కనే పడుకున్నాను, ఆ బాటిల్ అలా తీసుకున్నాను, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేసి ఆ యొక్క నీరు నేను విశ్వాసంతో దేవుడి దగ్గర మీరు అడిగిన మాటను బట్టి ప్రార్థన చేసిన ఆ వాటర్ను నేను తాగాను. ఆ తర్వాత కొన్ని వాటర్ తెచ్చుకొని మొత్తం చల్లానయ్యా. ఏదో తెలియని ఆత్మీయత నాకు వచ్చింది, అప్పుడే స్వస్థత పొందాను, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. గొప్ప కార్యం దేవుడు జరిగిస్తూ వచ్చారయ్యా. ఈరోజు ఎగ్జామ్ రాయడానికి కూడా, ఈరోజు కూడా ఎగ్జామ్ జరిగింది, నిన్న ఎగ్జామ్ జరిగింది, ఆశ్చర్యమైన రీతిలో నడిపిస్తూ వచ్చాడంటే చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకు? ఇది ఎవరి ద్వారా జరిగింది? సర్వోన్నతుడైన ఆయన ద్వారానే. మనుషుల ద్వారాగా జరిగేది, యేసయ్య ద్వారా జరిగే కార్యాలు ఇవన్నీ ఆ యేసయ్య కొరకే మనం బ్రతికే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు చేసిన 3వ ఆశ్చర్య కార్యము ఏంటి అంటే, ఏం చేశాడు? గాబ్రియల్ ఏం చేశాడు? అడజొత్తవేంద్ర బల్లి చూసినట్టు ఏం చేశాడు? 12 మంది శిష్యులు ఎక్కడుండేవాళ్ళు? వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, బర్రెలు మేపేవాళ్ళు, లేకపోతే ఇంకా ఎక్కడ దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఏం చేశాడు? ఆయన పట్టుకున్నాడు, సహాయం చేశాడు, కృప చూపించాడు, దేవుడు బలపరుస్తూ వచ్చాడు. అంతే మాత్రం కాదు, 70 మంది అక్కడ. కానీ మిగతా వారు ఏమైపోయినారండి? తప్పిపోయారు, జారిపోయారు. ఎంతమంది మిగిలారు అక్కడ? కేవలము 12 మంది. 58 మంది కొలాప్స్. ఈ 12 మంది ద్వారా భారతదేశం రగిలించబడింది. ప్రైజ్ ది లార్డ్. కటి దినాల నేను కూడా మన పేరు జీవగంధంలో ఉన్నాయో లేదో తీర్మానం చేసుకుని అది జీవగంధంలో తుడిపి పెట్టకుండా ఉండాలి. మనం తుడిపి పెట్టకుండా ఉండే రకంగా మనం బతుకుదాం. ఆ విధంగా నిలబడాలా. మనము జీవగంధంలో పేరు రాశారు కదా అని సంతోషించి ఎగిరే పరిస్థితులు కాదు. అక్కడ అంటున్నాడు ఆయన, నేను చెప్పే మాటలు ఇక్కడ కాదు. ఆయన ఏం చెప్తున్నాడు?
దెయ్యములు లోబడుతున్న సంతోషించకాకండి, జీవగంధంలో పేరు రాయబడిన సంతోషించండి అని చెబుతూ ఉన్నాడు. వాటిని తుడిపెట్టే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఆలోచిద్దాం, ప్రభువా సహాయం చేయండి అయ్యా అనే ఒక ఆలోచన మనం కలిగి జీవిద్దాం. ఈ జీవగంధం గురించి ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. చాలు, అలా ఉండనివ్వండి అని చెబుతూ 20వ అధ్యాయము 15వ వచనం చూడు. 25వ అధ్యాయం 15వ వచనం చూడండి అమ్మా. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. వామ్మో, మామూలుగా లేదు పరిస్థితి. ఎవని పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే ఏమైద్దమ్మా? అగ్నిగుండంలో పడేస్తారు. చాలా దారుణం. కాబట్టి జీవగ్రంథంలో నా పేరు అయ్యా ఉందా లేదా అని చూసినట్టు రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, ఆయన యందు బాప్తిసం పొంది నమ్మకం ఉండేవారు పేరందరి ఉంటాయి. రక్షణ పొందిన వారి పేర్లు ఉంటాయి. ఒకవేళ పేరు లేదంటే ఏమైపోద్ది? అగ్నిగుండంలో పడేయబడుద్ది. మరి పేరుందా? కాబట్టి రాసుకుంటావు, తొందరలో రాసుకో. జీవగంధంలో పేరు రాకపోతే, గంధంలో కనుక పేరు లేకపోతే నరకంలో అగ్నిగుండంలో కాలిపోతాం. కాబట్టి ఆలోచించుకుందాం, సరేనా? ప్రభువా నాకు సహాయం, జీవగంధంలో నా పేరు రాయండి అయ్యా. అది తుడిపెట్టకుండా ఉండాలయ్యా, అంతవరకు సహించే అనుభవం కావాలయ్యా నాకు అని ప్రార్థన చేసుకుంటే దేవుడికి 3వ అద్భుతాన్ని నీ జీవితంలో నా జీవితంలో కూడా చేసి శిష్యుడిగా దేవుడు మనకు నడిపించి కాపాడి బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.